హిందూ పురాణాలను నమ్మేవారు దేవుణ్ణి దెయ్యాన్ని ఎంత బలంగా నమ్ముతారో శనీశ్వరుడి గురించి కూడా అంతే బలంగా నమ్ముతారు. ఆ శని చూపు తమ వైపు పడకుండా ఉండాలని కోరుకుంటుంటారు. ఒకవేళ శని ప్రభావానికి లోనైనా పరిహారం కోసం అనేక పుణ్యక్షేత్రాలను తిరుగుతూ ఉంటారు. అటువంటి పుణ్యక్షేత్రమే తమిళనాడులోని ఒక చిన్న ఊరిలో ఉంది. ఒకే ఆలయంలో పరమశివుడి అత్యంత అరుదైన రూపంగా చెప్పుకునే ముఖలింగం ఒకటి ఉంది. ఇక విష్ణువు కూడా ప్రయోగ చక్ర భంగిమలో ఉండటం ఇక్కడ గమనార్హం. ఇక్కడ ఉన్న కాళీమాతను తమిళనాట ఉన్న అనేక రాజకీయ నాయకులు తమకు విజయాన్ని ప్రసాదించాల్సిందిగా కోరుకుంటూ ఉంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ ఆలయానికి సంబంధించిన సమాచారం ఇప్పుడు మీకోసం. వక్రాసురుడు. పూర్వం ఈ ప్రాంతంలో వక్రాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ఇతను గొప్ప శివభక్తుడు. దాదాపు 500 ఏళ్లు తపస్సు చేసి శివుడి నుంచి అపార బలాన్ని సంపాదిస్తాడు. పరమశివుడిని వేడుకుంటారు. వరగర్వంతో వక్రాసురుడు విర్రవీగుతూ ఉంటాడు. మునులను, సాధారణ ప్రజలను, మహిళలను, చిన్నపిల్లలను క్రూరంగా హింసించేవాడు. దీంతో ఇతని భార్య నుంచి తమను కాపాడాల్సిందిగా మునులు కైలాసానికి వెళ్లి పరమశివుణ్ణి వేడుకుంటారు. ప్రయోగ చక్ర భంగిమలో మునుల బాధలను విన్న ఆ విష్ణువు వెంటనే తన ఆయుధమైన సుదర్శనంతో వక్రాసురుడిని సంహరించడానికి వస్తాడు. అందువల్లే ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం ప్రయోగ చక్ర అనే భంగిమలో ఉంటుంది. అతను చావడు. అంటే ఆయుధమైన సుదర్శన చక్రాన్ని సంధిస్తున్న భంగిమలో విష్ణుమూర్తి ప్రతిమ ఉంటుంది. కాగా విష్ణుమూర్తి ఎన్నిసార్లు తన సుదర్శన చక్రాన్ని వక్రాసురుడిపైకి వదిలినా అతను చావడు. వేల మంది సైనికులను సుదర్శన చక్రం తగిలిన వక్రాసురుడి ప్రతి అవయవం నుంచి వచ్చే రక్తపు బొట్టు మరో వక్రాసురుడితో పాటు వేల మంది రాక్షసులను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దీంతో విష్ణువు ఆదిశక్తిని భక్తితో ప్రార్థన చేస్తాడు. దీంతో ఆ ఆదిపరాశక్తి కాళికా రూపంలో యుద్ధభూమిలో వెలుస్తుంది. వక్రాసురుడి రక్తం భూమిపై పడకుండా తన నాళికలను అడ్డుపెడుతుంది. దీంతో విష్ణువు వక్రాసురుడిని సంహరిస్తాడు. అందుకే ఆ పేరు. వక్రాసురుడిని సంహరించడానికి భూమిపై వెలిసిన కాళీమాత కాబట్టి ఈమెను వక్రకాళి అని అంటారు. అమ్మవారు ఇక్కడ ఉగ్రస్వరూపంగా ఉంటుంది. శ్రీచక్రాన్ని ఈ విషయం తెలిసిన ఆదిశంకరాచార్యులు తిరవక్కరే చేరుకొని అమ్మవారిని తన ప్రార్థనలతో శాంతపరిచారు. అటుపై అమ్మవారి కాలి కింద శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెబుతోంది. చంద్రమౌళీశ్వరుడు. ఇక ఈశ్వరుడిని ఇక్కడ చంద్రమౌళీశ్వరుడనే పేరుతో కొలుస్తారు. లింగరూపంలో వెలిసిన ఆ పరమశివుడు 3 ముఖాలను కలిగి ఉంటారు. ఇలా లింగం 3 రూపాలను కలిగి ఉండటం చాలా అరుదైన విషయం. 3 దిక్కులకు 3 పేర్లు. త్రిమూర్తుల రూపంలో ఉన్న శివలింగంలో తూర్పు వైపున ఉన్న లింగాన్ని వామదేవ లింగం అంటారు. దక్షిణం వైపున ఉన్న ముఖాన్ని అఘోర లింగమని, ఉత్తరం వైపున ఉన్న లింగాన్ని వామదేవ లింగమని పిలుస్తారు. అందువల్ల వేల మంది భక్తులు ఇలా అటు శివుడు ఇటు విష్ణుమూర్తితో పాటు ఆదిపరాశక్తికి ప్రతిరూపమైన కాళీమాత ఒకే చోట ఉండటం వల్ల ప్రతి ఏడాది ఈ చంద్రమౌళీశ్వర ఆలయాన్ని దర్శించుకోవటానికి వేల మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. పర్వదినాల్లో ప్రత్యేక పూజలు, ముఖ్యంగా శివరాత్రి, విజయదశమి, కార్తీక పౌర్ణమి, చైత్ర పౌర్ణమి పర్వదినాల్లో ఈ చిన్న గ్రామం కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. శని వక్రదశలో ఉన్నప్పుడు. శని వక్రదశలో ఉన్న సమయంలో ఇక్కడ ఉన్న కాళీ అమ్మవారిని కొలిస్తే ఉపశమనం లభిస్తుందని స్థానికుల నమ్మకం. అందుకే శని పరిహారం కోసం ఇక్కడకు వేల మంది ప్రజలు వస్తుంటారు. ఎంతటి శత్రువునైనా, అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎంతటి శత్రువునైనా జయించవచ్చునని తమిళనాటంతటా ప్రచారంలో ఉంది. ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొనవచ్చునని చెబుతారు రాజకీయ నాయకులు. ఇన్ని విశిష్టతలు ఉండటం వల్లే తమిళనాడు చాలా మందికి ఈ వక్రకాళి అమ్మవారు పరమ ఆరాధ్య దేవతగా మారారు. ఎన్నికలకు ముందు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు తమిళ రాజకీయ నాయకులు ఇక్కడికి వస్తుంటారు. అఘోరాలు కూడా. ఇక దక్షిణం వైపు ఉన్న అఘోరా లింగాన్ని తాంత్రిక శక్తులను ఆరాధించే అఘోరాలు ఎక్కువగా పూజిస్తుంటారు. ఇక కాళీ అమ్మవారు ఉండటం కూడా ఈ దేవాలయానికి ఎక్కువ మంది అఘోరాలు రావటానికి కారణం. 9వ శతాబ్దంలో. ప్రస్తుత ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఆదిత్యుడనే చోళరాజు నిర్మించినట్టు స్థానికంగా దొరికిన శాసనాల ద్వారా తెలుస్తుంది. 7 అంతస్తుల రాజగోపురం కలిగి విశాలమైన ప్రాకారాలు ఉంటాయి. 275 పుణ్యక్షేత్రాలు. వైష్ణవులకు 108 విద్యాక్షేత్రాలు ఎలాగో నైనార్లు అంటే శైవులకు 275 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిని పాడల్పెట్ర స్థలం అంటారు. అందులో తరువక్కేరేలో ఉన్న చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం ఒకటి. తమిళనాడులోని విల్లుపురం జిల్లా తిరువక్కారే అనే గ్రామంలో ఈ వక్రకాళి అమ్మవారి దేవాలయం ఉంది. చెన్నై నుంచి బస్సు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. చెన్నై నుంచి ఈ దేవాలయానికి 155 కిలోమీటర్ల దూరం ఉంటుంది.